రాజావారు రెండో పెళ్లి చేసుకున్నట్టు మేం వినలేదు, పెళ్లి చూడను లేదు. ఇంతకాలం లేనావిడ సడన్ గా ఎక్కడి నుంచి ఊడిపడింది? ఊడిపడలేదు, మా బావే వెతికి తీసుకొచ్చారు. ఈవిడ ఎలా వస్తే మాకెందుకులే కాని, రాజావారు ఈవిని మనువాడారా, ఉంచుకున్నారా? లేకపోతే ఈవిడే ఆయన్ని పంచుకుందా? ఇక ఆపుతారా? ముత్తైదు స్థానంలో ఉన్నారు కాబట్టి ఊరుకోవాల్సి వస్తుంది. లేకపోతే ఇప్పుడు మీరన్న మాటలకి మూతిపళ్ళు రాలేవి. ముత్తైదుగా పిలిచింది మూతిపళ్ళు రాలగొట్టడానికేనా? లేకపోతే ఏంటి నువ్వు అనేది? ఉంచుకున్నారా పంచుకున్నారా అంటున్నావు? అలా మాట్లాడడానికి నోరేలా వచ్చింది? సాటి ఆడదాన్ని అలా అంటానికి బుద్ధి లేదు? మర్యాదగా మాట్లాడు. ఏంటి మర్యాద? మా పిన్నిని అనాల్సిన మాటలేనావి? పిన్నో పీసో మాకు అర్హత కావాలి. పిన్ని కాకుండా పిన్ని అని చెప్పడానికి మాకేమైనా పిచ్చా? పిచ్చో వెర్రో మాకు అనవసరం. ఆవిడ పెళ్లి మాకు తెలీదు, మేము చూడలేదు. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సాక్ష్యం చెప్పమను. ఊరికే నోరుంది కదా అని అరవద్దు. మీకే కాదు నోరుంది, మాకు ఉంది. అసలు నువ్వెవరు అలా ప్రశ్నించడానికి? ఇంకొక మాట మాట్లాడావంటే... ఆదిత్య గారు మీరు ఆగండి. చూడండి, నోరుండొచ్చు కానీ ఏం మాట్లాడాలో తెలిసుండాలి. ముందు నోరు జారింది మీరు. జమ్మి బంగారం ఇవ్వడానికి పరిచయాలేమీ అవసరం లేదు. శత్రువుకైనా ఇవ్వచ్చు. కానీ మీరు ఎందుకలా అభ్యంతరం చెప్పారో, వారి అర్హతని ఎందుకు ప్రశ్నించారో నాకు అర్థం కావడం లేదు. వీరు వారికి పిన్ని అని, నాకు అత్తగారని మేం అంగీకరించాక మీ ప్రశ్నకు అర్థం లేదు. అయినా మీరు అడిగారు కాబట్టి మీకు అర్థం కావడానికి వివరంగా చెప్తున్నాను, వినండి. పూర్తిగా విని అర్థం చేసుకోండి. వీరిని మా మామయ్య గారు అనంత పద్మనాభ స్వామి ఆలయంలో సాంప్రదాయ ప్రకారం వివాహం చేసుకున్నారు. దానికి సాక్ష్యం కావాలి అని అడిగారు. మీరు చూసిందే పెళ్లి కాకపోతే కాదు అనే మీ పిచ్చితనం ఏంటో నాకు అర్థం కావడం లేదు. నాకు సందేహం ఉంది, మీరు తీర్చగలరా? ఏంటది? మిమ్మల్ని మీ వారు చేసుకున్నారా, లేపుకొచ్చారా? లేకపోతే మీరే లేచొచ్చారా? ఉంచుకున్నారా, మీరే పంచుకున్నారా? మేము మీ పెళ్ళెప్పుడు చూడలేదు. అసలు గతంలో మిమ్మల్నే చూడలేదు. మిమ్మల్ని పిలిచినట్టుగా నాకు గుర్తే లేదు. మా అత్తయ్య గారికి ఇచ్చే అర్హత లేదన్నారు. మీకు పుచ్చుకునే అర్హత ఉందా? ఉంటే నిరూపించుకుంటారా? సాక్ష్యం చూపిస్తారా? సాక్ష్యాలేముంటాయి? సాక్ష్యాలు పెళ్లి ఫోటోలని ఐడి కార్డులో మెళ్ళ వేసుకొని తిరుగుతారా? అదే మాట నేను అడుగుతున్నాను. వారు ఆ సాక్ష్యం దగ్గర పెట్టుకోవడానికి అదేమన్నా ఆధార్ కార్డా? ముత్తైదువుగా వచ్చారు, పద్ధతిగా ప్రవర్తించడం నేర్చుకోండి. ఆవిడ మా అత్తయ్య గారు, కాదనే హక్కు అధికారం ఎవరికీ లేదు. నాకు పిన్ని మాత్రమే కాదు, అమ్మ. ఈ ఇంటికి ఆవిడ యజమానురాలు, మా అందరికీ పెద్ద. ఈ యావదాస్తి మీద హక్కు అధికారాలు ఉన్న మనిషి. ఈవిడ కూడా మా నాన్నగారు తాళి కట్టిన భార్యే. మా అమ్మ విషయంలో ఇంకొక మాట ఎక్కువగా మాట్లాడావంటే మెడబట్టుకుని బయటికి ఎండాల్సి ఉంటుంది. జాగ్రత్త. మీతో మెడ పట్టుకొని గెంటించుకోవాల్సినంత కర్మ మాకు పట్టలేదు. పెద్ద అయితే నెత్తిన పెట్టుకోండి. యజమానురాలైతే ఆస్తి మొత్తం అప్పగించండి. హక్కులుంటే అధికారాలు కట్టబెట్టండి. మీకు నచ్చినట్టు మీరు ఊరేగండి. మేం మాత్రం జమ్మి బంగారం తీసుకోం. పదండి వెళ్దాం.
అత్తయ్య గారు, పాలకుండలో విషం చిలికి అలాంటి వాళ్ళు ఉండనే ఉంటారు. మీరు ఆవిడ మాటలేం పట్టించుకోకండి. అవును పిన్ని, పనికిమాల వాళ్ళ మాటలకి విలువివ్వద్దు. పొగరుపోతావిడ, దారిన పోయే దానమ్మ. దాని మాటలు అస్సలు పట్టించుకోవద్దు. వదిలే పిన్ని. నేనేం బాధపడటం లేదు ఆదిత్య. ముందావిడ మాట వినగానే మనసు కలుక్కుమంది. కానీ మీరంతా ఆవిడ నోరు మోయించి నా విలువ తెలియచేశారు. అప్పుడే నా మనసు తేలికపడింది. నా వాళ్ళు నాకు ముఖ్యం, కానీ ఆవిడ గురించి నేనెందుకు ఆలోచిస్తాను? మీరిచ్చిన స్థానం, నాకిచ్చిన మర్యాద, మీకు నా మీదున్న అభిమానం, ప్రేమ నన్ను ఆవిడ మాటలు మర్చిపోయేలా చేశాయి. అమ్మన్నావు, హక్కన్నావు, అధికారం అన్నావు, ఇంటికి పెద్దని చేశావు, యజమానురాలిగా నించోబెట్టావు. వాటి ముందు ఆవిడ పిచ్చికూతలెంత చెప్పు. హ్మ్. నా మీద ఈగ కూడా వాలనివ్వని నా కొడుకు కోడలి ముందు చాలు. చాలా సంతోషంగా ఉంది. మనసు ప్రశాంతంగా ఉంది. దీన్ని కీడులో మేలు జరగడం అంటారు. చాలా అత్తయ్య గారు, మీ ఆనందం, మీ తృప్తే మాకు ముఖ్యం. బాగా యాక్టింగ్ చేసావా? ఆ, మామూలు కాదు, రెచ్చిపోయి మరీ చేశాను. కావాలంటే మీ అమ్మగారిని అడుగు. బాగా మెప్పిస్తే మళ్ళీ మళ్ళీ వేషాలు చెప్తాను. నాకు సీరియల్స్ లోను మూవీస్ లోను కూడా చెప్తారా? అట్టాగే చెప్తాలే. ఇదిగో వెళ్ళొస్తానండి. మంచిది. ఏం మేడం, అంతా అనుకున్నట్టే జరిగిందా? చాలా బాగా నటించింది ఆవిడ. ఓ 100 రూపాయలు ఎక్కువే ఇవ్వు. మీ పని అయితే అయిందిగా మేడం? అయినట్టే, డౌట్ లేదు. నేను తర్వాత కలుస్తాను. మంచిదమ్మా. మాటల్లో నన్ను పెద్దని, యజమానురాల్ని చేశారు. త్వరలో ఆ పని చేతల్లో కూడా చేయిస్తాను. ఈ గాజుల్ని ఎంత తెలివిగా లేపేసింది! ఎంత ధైర్యం నీకు! ఇందులో పెట్టిన గాజులు ఏమైపోతాయి? ఒకవేళ అత్తయ్య గారు తీసారా? చచ్చా, ఆవిడెందుకు తీస్తారు? ఇవి మనం లేపేస్తే ఏం చేస్తుంది? దొంగ సొమ్ము బయట పెట్టలేదు. తేలుకుట్టిన దొంగల కామ్గా ఉంటుంది. ఇంతకీ లేకెక్కడున్నట్టు? ఎందుకు అంతలా ఉలికిపడ్డావు? ఆ చేతిలో ఏముంది?
నన్ను చూసి ఏం దాస్తున్నావు? ఆ, నేనేం దాచాను? నేనేం దాచలేదు. చేయి చూపించు. ఏముందని చూపించాలి? ఆ చేతిలో ఏముంది? నా గాజులు నీ చేతిలోకి ఎలా వచ్చాయి? అంటే నా గదిలోకి వచ్చి నువ్వే తీసావన్నమాట. చెప్పు, ఈ గాజులు ఎందుకు దొంగతనం చేశావు? నేనేం దొంగతనం చేయలేదు. ఇదిగో సరోజ అత్తయ్యే నీ గదిలోంచి ఈ గాజులు లేపేసి తన గదిలో దాచుకుంది. లేక బావా, నోర్మయ్, నువ్వు దొంగతనం చేసిన చాలక పిన్ని మీద నింద వేయాలని చూస్తావా? నేను గాజులు తీయటం ఏంటమ్మాయి? ఓహో, ఇందాక ధరణి నాకు తాళాలిస్తే నేను అమ్మవారు ఉంగరం తెచ్చిచ్చింది చూసి నా మీదిలా దొంగతనం నేరం వేసి దోషం చేయాలని చూస్తున్నావా? కోట్ల ఆస్తిని వదులుకొని ఎప్పుడో వెళ్ళిపోయారు. మొన్న స్వాతికి ఆస్తి రాస్తామంటే వద్దన్నవారు. వారిలా గాజులకి ఉంగరాలకి కక్కుర్తి పడేవారు కాదు. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి మారదా? నీకు దొంగతనాలు చేయడానికి సిగ్గులేదు? దేవుడి మీద ఒట్టు, నేను నిజంగా ఈ దొంగతనం చేయలేదు. అంటే నేను చేశాననేగా నువ్వనేది? బొంకకు లేక నిజం ఒప్పుకో. అత్తయ్య గారు తీశారని ఇంకొకసారి అంటే మర్యాద దక్కదు. పిన్ని తీస్తే నీ చేతికి ఎలా వచ్చాయి? అబద్ధం అన్నా అతికినట్టు ఉండాలి. నేను చెప్పేది నిజం. అత్తయ్య ఈ గాజులు ధరణి రూమ్ లో నుంచి తీసింది. నోర్మోయ్, ఆ మాటే అనొద్దన్నది. నేనిక్కడికి రావడం తనకిష్టం లేనట్టుంది. అందుకే ఇలా నిందలేసి నన్ను పంపించాలని చూస్తోంది. వద్దు ఆదిత్య, వద్దు, మేము వెళ్ళిపోతాం. ఎవరో బుద్ధి తక్కువ వాళ్ళు బుద్ధి లేని మాటలు అన్నారని మేము నమ్మేస్తామా పిన్ని? మేము నిన్నేమన్నా అన్నావా? వెళ్ళిపోతానంటావేంటి? లేక చెప్పు, మర్యాదగా పిన్నికి సారీ చెప్పు. తప్పు చేశా, నన్ను ఒప్పుకో. సారీనా? ఎస్. చెప్పే అక్క, ఎందుకు వచ్చిన గొడవ? ఏంటి శ్రావణ్, నువ్వు కూడా అలా అంటావు? సారీ చెప్తే నేను దొంగతనం చేసినట్టేగా. చేసినా చేయకపోయినా సరే, పంచాయతీ ఎందుకు చెప్పు? నేను చెప్పను, నేను తీలేదు. చూసావా, మళ్ళీ అలాగే అంటోంది. అంత మాట పడి నేనిక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. ఆవిడనేదేంటి? అసలు మీరెవరు? ఈ ఇంటి యజమానురాలు. ఈ బంగారు, ఈ నగలు, ఇల్లు అన్నీ మీవే. మీకు దొంగతనం చేయాల్సిన అవసరం ఏంటి? కుళ్ళు బుద్ధితో పిచ్చి కూతులు కూసే వాళ్ళ కళ్ళు తెరుచుకునేలా చేస్తాను. అత్తయ్య గారు, అన్నీ మీవే. సర్వ అధికారాలు మీకే. ఇవి కొన్ని తాళాలు. వద్దులే ధరణి, ఏదో దొరికిపోయానన్న ఉక్రోషంతో అలా అంది. వద్దులేమ్మా. అందుకే మళ్ళీ నీ మీద నింద వేయకుండా ధరణి నీకు తాళాలు ఇచ్చింది. ఉండనివ్వు పిన్ని, అవి నీ దగ్గర ఉండేవు. అవును పిన్ని, అవి నీ దగ్గర ఉంటేనే ఇవాళ నిన్ను దొంగ అన్న ఆవిడ రేపు అవసరానికి నీ ముందే చేయి చాచి ఆడుకోవాల్సి వస్తుంది. ఉండనివ్వండి. అవునత్తయ్య గారు,
దీప్తి చెప్పింది కరెక్ట్. లేక రోగం కుదరాలంటే అవి మీ దగ్గరే ఉండాలి. వద్దమ్మా, ఎందుకు గొడవలు చెప్పు? ఏదో చిన్నతనం తప్పించుకోవడానికి నా మీదకి నెట్టింది. ధరణి చెప్పింది కరెక్టే. ఉండనివి పిన్ని. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఈ తాళాలు అందుకోగానే సరిపోదు, అది పెద్ద బాధ్యత. మీ పెద్దతనానికి అది అలంకారం. ఏ బాధ్యతనైనా మీరు సమర్థవంతంగా నిర్వహించగలరు. అవును పిన్ని, నేను మా కుటుంబ పెద్ద అనుకుంటున్నాం అంతే. పద్దరణి. కిటివు. ఇక ఈ క్షణం నుంచి పెత్తనం ఎలా చెలాయిస్తానో చూడు. ఏంటి అలా విచిత్రంగా కొత్తగా అదోలా చూస్తున్నావు? ఇంత వింతగా విచిత్రంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదు. నీకు అర్థం కావాల్సిన అవసరం ఏంటి? అసలు ఎందుకు అర్థం కావాలి? కావాలి. మీ ఉద్దేశం నాకు పూర్తిగా అర్థం కావాలి. మీ తత్వం, మీ ఆంతర్యం నాకు తెలియాలి. ఆంతర్యం ఏం లేదు. అంతగా నా గురించి ఆలోచించాల్సిన అవసరము నీకు లేదు. అబద్ధం. ఏంటి అబద్ధం? మీరు చెప్పే మాటకి మీరు చేసే చేతకి పొంతన లేదు. ఏం పొంతం లేదు? ఒకటేంటి, వచ్చిన దగ్గర నుంచి నేను మిమ్మల్ని గమనిస్తున్నాను. మీ మనసులో ఉందొకటి, పైకి మాట్లాడేది ఇంకొకటి. లేదు, నేను నేనుగానే ఉన్నాను. ఆ నేను ఏంటో చెప్పండి. మీరు వీళ్ళ ప్రేమకు కరిగిపోయి ప్రేమతో వచ్చారు అనుకున్నాను. మీకు ఏ ఆశలు ద్వేషాలు లేవనుకున్నాను. చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. ఆ నాగమణి హారం నేను తీస్తే మీరు మళ్ళీ దాన్ని ధరణికి తీసివ్వటం నాకు మీ మీద అనుమానం కలిగేలా చేసింది. అప్పట్నుంచి నేను మీ మీద దృష్టి పెట్టాను. నీళ్లు వలకపోశారు. కరెంటు వైర్ బావ మీద పడకుండా కాపాడారు. కానీ ఆ వైర్ పడటానికి వెనక మీరున్నారని నాకు ఆలస్యంగా తెలిసొచ్చింది. పేరంటానికి వచ్చిన ముత్తైదువు మిమ్మల్ని తనుగా అలా అందో, మీరే కావాలని అనిపించుకున్నారో. బావ ధరణి కలిసి మా పిన్ని తనే యజమానురాలు అన్నప్పుడు మీ నవ్వుతో నాకు పూర్తిగా అర్థమైంది ఆవిడ మీ మనిషి అని. ధరణి రూంలో ఆ ఉంగరం మీరు తెస్తూ ఆవిడ గాజులు దొంగతనం చేసి ఆ నింద నా మీద పడేలా చేసినప్పుడు షాక్ అయ్యాను. అలా చేసి తాళాలు మీ చేతికి వచ్చేలా చేసుకున్నారని. మీ చేతిలో తాళాలు నన్ను వెక్కిరించినప్పుడు మీరు నాకు పూర్తిగా అర్థమయ్యారు. మీ ఆలోచన ఏంటో క్లియర్గా తెలిసింది. ఇంకా ఏదేదో చెప్పకండి. ఇప్పుడు ఇంకా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సే లేదు. అన్నీ నీకు నువ్వే ఊహించుకుంటే సరిపోదు. అలా అని నన్ను వ్యతిరేకిస్తే నేను మీకు ఎదురు రావాల్సి వస్తుంది. ఏంటి, బెదిరిస్తున్నావా? కాదు, మీరుగా బయటపడితే నా సహకారం కూడా ఉంటుంది అని, చెయ్యి కలిస్తే మీకు బలం పెరుగుతుంది అని చెప్తున్నాను.